ఈ మూవీ ఫీల్డ్లో ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చా? నాటకం చేసాం, సినిమా చేసాం. కాకపోతే నాటకం కొంతమంది వరకే చేరుతుంది, సినిమా చాలా మంది వరకు చేరుతుంది కదా. ఏదైనా పని దాదాపుగా 2008లో బతుకమ్మతో స్టార్ట్ చేశారు కదా. మిడిల్ క్లాసు ఆరంభం, కోర్టు, ఆదిగురువమ్మ నాకు చాలా ఇష్టం. సురభి నాటక ప్రస్థానంలో మీది 9వ తరం కదమ్మా. ఈ తరానికి ముందు తరాలకి ఏదైనా వ్యత్యాసం ఉందా మీరు గమనించింది? ముందు తరము ఒక నిధి ఇచ్చింది, దాన్ని కాపాడడానికి ఈ తరం ప్రయత్నిస్తుంది. అంటే నాటకాల మీద ఆదరణ తగ్గిందా లేదంటే అలాగే ఉందా? నేను వచ్చినప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి తగ్గలేదు. ఇప్పుడు 120-130 పరిషత్తులు జరుగుతాయి ఈ 3 monthsలో. ఆనాటి గౌరవ సభ నుంచి ఈనాటి గౌరవ సభ వరకు ఆడదానికి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అలా జరిగిన ప్రతిసారి కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేయడం కాదు, ఆ కొవ్వెక్కిన కొడుకుల్ని అదే కొవ్వొత్తులో కాల్చి పడేయాలి.